హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేర్లా రెడ్డి 04. ఈ రోజు నేనైతే ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. కన్ఫామ్గా మీరందరూ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారనుకుంటున్నాను. అలాగే ఎవరైనా నా పాత వీడియోస్ చూడకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి. కింద నా డిస్క్రిప్షన్లో కూడా నా లేటెస్ట్ వ్లాగ్ అయితే మెన్షన్ చేస్తాను. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. వీడియో క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. ఈ రీసెంట్ టైంలో నేను గిమ్మిల్ కొన్నాను అని చెప్పాను కదా. సారీ, నేను కొనలేదు, నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను దాన్ని పెట్టుకొని యూస్ చేస్తున్నాను అనమాట. చాలా యూస్ఫుల్గా ఉంది గైస్. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే మెన్షన్ చేస్తాను, గింబుల్ లింక్. సో మీరు కూడా కొనొచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్గా ఉంది. లైటింగ్ కానీ ఇంకా ఈ స్టాండ్ కానీ చాలా వర్త్ గైస్. ఇంకా ఇప్పుడు మెయిన్గా నా తమ్నెయిల్ చూడగానే మీ అందరికి కూడా అర్థమై ఉంటుంది. సో నేనైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను నా లాంగ్ వీడియోస్లో ఫస్ట్ ఒక చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇప్పుడు అనదర్ వన్ ఎలా చేస్తాను, ఈసారి ఎలా ఉంటుందో టేస్ట్ మీ అందరికి చెప్తాను. ఏంటి ఇంత సడన్గా చికెన్ కర్రీ చేసుకుంటున్నాను అనుకుంటున్నారా? బికాజ్ శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది. ఇంకో 2 months, ఇంకో 2 daysలో శ్రావణ మాసం వచ్చేస్తుంది. సో వినాయక చవితి అయ్యే వరకు నేను ఇంకా నాన్ వెజ్ ఎగ్ కూడా తినను. మా ఇంట్లో ఎవరు తినరు. ఎవ్రీ ఇయర్ నేను చిన్నప్పటి నుంచి శ్రావణ మాసంలో అస్సలు తినమన్నమాట. ఈ రోజైతే నేను వీడియో రికార్డ్ చేసే రోజైతే ట్యూస్డే అనమాట. శ్రావణ మాసం 26th నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 26th అని చెప్పింది మా మమ్మీ. ఇంకా ఏది ఉన్నా ఈ ట్యూస్డే వెనస్డే ఒక్కటి తింటాను. మరి తర్వాత గురువారం నుంచి నాన్ వెజ్ అనమాట. ఇంకా లైక్ మా డాడీ అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అంత కష్టపడి చేసుకోవడం అని చెప్పాడు. పర్లేదు, బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే ఒక్క పూటగా తినేస్తాను. అదే చికెన్ కర్రీ అయితే నాకు నచ్చినట్లు చేసుకుని హ్యాపీగా తినొచ్చు కదా అని ఇంకా నేనైతే చికెన్ కర్రీ తెచ్చుకున్నాను. షాప్కి వెళ్ళి చికెన్ కర్రీ తెచ్చుకున్నాను. కన్ఫామ్గా మా డాడీ చూసి తిడతాడు గైస్, ఇలా షాప్కి వెళ్ళి చికెన్ కర్రీస్ తెచ్చుకుంటే అసలు తనకు నచ్చదు. చికెన్ కర్రీ అంటే చికెన్. బట్ ఇంకా ఎవరు లేరు. లైక్ బ్లింకిట్, జెప్టోలో, ఇన్స్టామార్ట్లో ఉంటాయి కదా, అక్కడ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను. బట్ నాకు ఒక ఫీల్ ఉంటుంది, అబ్బో ప్రీవియస్ డేస్ ఏమైనా ఉంటాయేమో అన్న ఫీల్తో సరే నాకు పక్కనే చికెన్ షాప్ అనమాట. ఇంకా ఆఫీస్ నుండి వస్తూ తెచ్చుకున్నాను. లక్కీగా ఇప్పుడు ఎవరు రూమ్లో లేరు కాబట్టి ఇంత హ్యాపీగా వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో చేస్తున్నాను. బయట కూడా చాలా వర్షం పడుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 6 అయిపోయింది. నేను 4:30కి వచ్చేసాను ఆఫీస్ నుండి. ఇంకా బాగా వాన పడుతుంది, ఎవరు రారన్నట్లు ఇంకా వీడియో అయితే తొందర ఎర్లీగా స్టార్ట్ చేసేసాను. సో చికెన్ కర్రీ తెచ్చుకున్నానని చెప్పాను, చూపించేస్తాను. ఇప్పుడు అయితే స్టోర్ చేస్తాను అనమాట. వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసి ఒక 1/2 hour మరీ ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. యాక్చువల్గా 1/2 kg అయితే తెచ్చుకున్నాను. నాకు 1/2 kg ఎక్కువ అవుతుందేమో, నేను తినేది చాలా కొంచెం. దీన్ని ఫస్ట్ వాష్ చేయాలి గైస్. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ వాష్ చేయలేదు. నా ఫస్ట్ బ్లాగ్లో ఒకసారి వాష్ చేశాను, ఇంకంతే. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మా మమ్మీ లేదా మా తమ్ముడు వాష్ చేస్తారు. బట్ ఈరోజు కూడా నేనే వాష్ చేసుకుంటున్నాను. తప్పదు, కొన్ని కావాలంటే కొన్ని చేసుకోవాలి. అన్నీ ముందుగానే అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. ఒక 20 minutes పట్టింటుంది గైస్. అన్ని వెజిటేబుల్స్ తెచ్చిపెట్టుకున్నా, ఇంకా అలానే మసాలాలు, ఇంకా కొన్ని హాట్ వాటర్, ఇవన్నీ ముందు తెచ్చిపెట్టుకుని కూర్చొని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఒక చికెన్ మసాలా ఒక్కటే మిస్ అయిపోయింది, బికాజ్ బయట వాన పడుతుంది చాలా. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోలేను అనమాట. కాసేపు అయ్యాక వెళ్ళి తెచ్చుకుంటాను. ఇంకా కొత్తిమీర, కరివేపాకు నా దగ్గర లేవు, అన్నీ ఉన్నాయి. అవి రెండు ఏమనుకున్నానంటే కిందికి వెళ్ళి చేసుకునేటప్పుడు పక్కనే వెజిటేబుల్ షాప్ అనమాట, అప్పుడు వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను. బట్ ఇప్పుడు బాగా వాన వస్తుంది, బయటకు పోయే ఛాన్స్ అస్సలు లేదు. ఇంకా అవి చేసేటప్పుడు పైన అట్లా వేసుకోవచ్చు అన్నట్లు ఇంకే వెళ్ళలేదు. చూస్తా ఇంకో 10 minutesలో వాన తగ్గితే కన్ఫర్మ్గా వెళ్ళి ఒక మంచిగా కాఫీ తాగేసి అవి తెచ్చుకుంటాను. బికాజ్ నేను ఆఫీస్ నుండి 4:30కి వచ్చానా, అప్పటి నుంచి 1 minute కూడా బెడ్ పైన పడుకోలేదు గైస్. వాషింగ్ మిషన్ బట్టలు వేసాను, అవి ఆరేసాను. అలా ఆరేసి కిందికి వచ్చాను లేదు, పెద్ద వాన పడుతుంది. నేను బట్టలు ఆరేసినప్పుడల్లా వాన పడుతుంది, నాకు ఇది చిరాకు వస్తుంది. ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడేమో మళ్ళీ చికెన్ కర్రీ చేసుకోవాలని వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో నా కష్టానికి మీరు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంతకన్నా ల్యాగ్ అస్సలు చెయ్యను అనమాట. సో లెట్స్ గో. ఈ టేబుల్ ఈ విధంగా కూడా యూజ్ చేసుకుంటారా ఎవరైనా? నేను యూజ్ చేసుకుంటున్నా చూడండి. బికాజ్ ఈ స్టాండ్కి ఇక్కడ ఉన్న ప్లేస్కి అంత వీడియో అయితే ఇట్లా మామూలుగా చికెన్ కలుపుకుంటూ చేయలేం కాబట్టి ఇంకా ఈ టేబుల్ పైన పెట్టుకొని చేస్తే మీకు కూడా నీట్గా కనిపిస్తుంది అన్నట్లు స్టాండ్ పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం చికెన్ని కొంచెం సాల్ట్ వేసి హాట్ వాటర్లో అయితే వాష్ చేసుకోవాలి. ఈ గాయ్స్ చికెన్. సో నేను చూడు, కాఫీ పాలు పెట్టే కడాయిలో చికెన్ వాష్ చేస్తున్నాను. హాస్టల్ కాబట్టి అన్నీ తెచ్చుకోలేము, ఉన్న వాటిలోనే అన్నీ సర్దుకోవాలి.
చికెన్ 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 షాప్కి వెళ్ళినప్పుడు నేను 250 గ్రామ్స్ అని చెప్పాను, చాలా కొంచెం వచ్చింది. అబ్బాయి ఇంత కొంచెం అనిపించింది. 500 గ్రామ్స్ చెప్పాను, అప్పుడు కొంచెం అనిపించింది. అదే మా ఊర్లో ఉంటేనా గాయస్ కొంచెం ఎక్కువ కొట్టేవాళ్ళేమో. నేను మా ఇంట్లో అయినా మేము 4 మెంబర్స్ ఉన్న హాఫ్ కేజీనే తెచ్చుకుంటాము. అప్పుడు నాకు ఎక్కువగా అనిపిస్తుంది. నేను వెంటనే ఫోన్ చేసి చెప్పాను, ఏంటి 500 గ్రామ్స్కి ఎంత తక్కువ వచ్చింది డాడీ అని చెప్పాను. మన ఊర్లో మనం కాబట్టి కొంచెం ఎక్కువ కొట్టేస్తారు అని చెప్పాడు. పర్లేదు గాయస్. త్రీ టైమ్స్ అనే నేను వాష్ చేస్తాను. సో ఇప్పుడు ఇదైతే వాష్ చేసుకొస్తాను. సో ఇక్కడ వాష్ చేస్తే వాటర్ అన్ని కింద పడిపోతున్నాయి, అంతంతనే వస్తుంది నాకు కూడా. సో కిందికి వెళ్ళి అయితే వాష్ చేసుకొస్తా గైస్. కిందికి వెళ్ళి నీట్గా చికెన్ అయితే వాష్ చేసుకొచ్చేసాను. కొన్ని హాట్ వాటర్లో అయితే సాల్ట్ వేసి ఒక 3 టైమ్స్ ఏమో వాష్ చేసింటా గైస్. ఇంకా అక్కడ నేను అన్న చికెన్ కట్ చేసేటప్పుడు చాలా చిన్నగా కట్ చేయండి అని చెప్పాను. యాక్చువల్గా ఇటు సైడ్ తెలంగాణ సైడ్ ఇంతలో కట్ చేస్తారు, నాకు అస్సలు అలా నచ్చదు. సో చాలా చిన్నగా కట్ చేయించుకుని వచ్చుకున్నాను అనమాట. సో ఈ మైనం ఉంటే నాకు సరిపోతుంది. సో మ్యాక్సిమం నేను బోన్లెస్సే కొట్టించుకున్నాను, నాకు బోన్ అంత పెద్దగా ఇష్టం లేదు. ఇంకా మొత్తం వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసేద్దాం మనం. ఇవన్నీ బాక్స్లో అయితే పెట్టుకున్నాను. సో ఫస్ట్ పసుపు బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసేమో గైస్, చికెన్ కర్రీ అందరూ చేస్తారు, బట్ నా ఏజ్ వాళ్ళకి మ్యాక్సిమం తెలిసి ఉండదు. నా ఛానల్లో అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చూడండి, నన్ను చూసి వంట ఎలా చేయాలో నేర్చుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు సాల్ట్ వేస్తా. కొంచెం సాల్ట్. దాన్ని ఏమో పేరు వస్తలేదు నాకు, చెక్క లవంగం ఇవన్నీ యాడ్ చేయాలి. అవన్నీ కూడా నాకు లేవన్నమాట. సో ఉన్న వాటిలోనే టేస్టీ చేసుకుందాం. అన్నీ ఉండాలి అంటే కష్టం, ఇదేమి ఇల్లు కాదు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్ తెచ్చుకునేటప్పుడే తెచ్చుకున్నాను. ఎక్కడ పెట్టేస్తాను. ఇవన్నీ వెజిటేబుల్స్ గైస్. ఒక 3 ఆనియన్స్ ఉన్నాయి, 2 టమాటోస్ ఉన్నాయి, 3 మిర్చీస్ ఉన్నాయి. అలానే ఒక గార్లిక్ పేస్ట్ చికెన్ షాప్లోనే 5 రూపీస్ ఏమో ఇది తెచ్చుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇది కూడా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బోన్సైల్. కారం వేసుకోవాలి. కారం, ధనియాల పొడి ఇవన్నీ ఇంటి నుంచి తెచ్చుకున్నాను, మా మమ్మీ ప్రిపేర్ చేసి ఇచ్చింది అనమాట. హోమ్ మేడ్. ఇంకా కారం బాగానే తింటాము. సో 3 టీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. మా ఇంట్లో కూడా హాఫ్ కేజీకి 3 టీ స్పూన్స్ వేస్తుంది మా మమ్మీ. సో ఆ అందాజుగా వేస్తున్నాను. భయం వేస్తుంది ఇంత వేస్తున్నందుకు, పర్లేదు తినేస్తాం. మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది. నాన్ వెజ్ కర్రీలో ఎక్స్పర్ట్ అనమాట. లైక్ స్వీట్స్ ఇవి ఏమి రావు, అన్నీ మా నాన్నమ్మ చేస్తుంది. మా నాన్నమ్మ ప్యూర్ వెజిటేరియన్. ఇంకా మా నాన్నమ్మ అందులో స్పెషల్ అయితే, మా అమ్మ నాన్ వెజ్లో స్పెషల్ అనమాట. మా డాడీ వాళ్ళ సైడ్, మా మమ్మీ వాళ్ళ సైడ్ మాత్రం అందులో అందరికన్నా మా మమ్మీ బెస్ట్ చెఫ్ అనమాట. చికెన్ మటన్ కర్రీస్ చేయడంలో చాలా బాగా చేస్తుంది గైస్. నేను ఇప్పుడు ఇది ఇంత చేయడానికి మ్యాక్సిమం ఒక 1 అవర్ 1.5 అవర్ చేస్తాను. మా మమ్మీ 30 మినిట్స్లో చేసేస్తుంది. మరి ఎంత స్వీట్ చేసినా అంత టేస్ట్గా ఉంటుంది. చాలా బాగా చేస్తుంది. ఇలా నాలా అన్ని ముందే ఇలా ఏం కలిపి పెట్టదు. తను ఎలా చేస్తుందేమో కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇంటికి వెళ్తే కన్ఫర్మ్గా అప్పుడు తనతో చికెన్ మటన్ కర్రీ చేయడం వ్లాగ్ చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు నేను కారం, పసుపు, సాల్ట్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కలిపేసాను. ఇంకా నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకుంటాను, అలానే గరం మసాలా వేసుకుంటాను. ఇంకా ఒక 2 మిర్చీస్ అలా కట్ చేసి పెట్టుకొని వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండేసుకొని నెక్స్ట్ పెరుగు ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకుంటాను. 2 మిర్చీస్ అయితే తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా కాబట్టి చిన్నగా తుంచి వేయడమే. మరి దీనికోసం కత్తి ఇలాంటివి చాప్ చేసుకోవడం వేస్ట్ అనిపించింది. ఇంకా ఆనియన్ టమాటో అయితే ఖచ్చితంగా చాప్ చేసుకోవాలి. మిర్చీస్ అయితే చాలా ఒక్క మిర్చినే తీసుకున్నాను.
ఏదో ఫార్మాలిటీకి మిర్చి ఉంటే బెస్ట్ అన్నట్లే వేస్తాను గైస్. చాక్తోనే కట్ చేయాలి, నవ్వకండి. చాక్ అక్కడ ఉంది, తెచ్చుకున్న ఓపిక అస్సలు లేదు. ఇంకా చేత్తోనే తుంచేసుకున్నాను అనమాట. 10 సార్లు లేకూడదని అన్నీ ముందు తెచ్చిపెట్టుకొని కూర్చున్నాను, బట్ ఏదో దానికి లేస్తూనే ఉన్నాను. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటా. సారీ, ఇందులో ఉంది, కొంచెం వేసుకుంటున్నా. ఇది కూడా అయిపోవడానికి వచ్చింది, కొనుక్కోవాలి. ఇంకా అలానే ఇది మా ఇంటి నుంచి తెచ్చుకున్నాను. అన్నీ మిక్స్ చేసి మా మమ్మీ మిక్సీ పట్టించేస్తుంది అనమాట. మా ఇంట్లో అదే యూస్ చేస్తాము. బట్ నేను ఇది గరం ఏంటి పౌడర్, కొరిండా పౌడర్, ధనియాల పొడి ఏదో షాప్కి వెళ్ళింటే 5 రూపీస్ లేదు అన్నందుకు తెచ్చుకున్నాను అనమాట. ఇది వేస్తే ఇంకా అన్నీ వేసినట్లే, లైక్ లవంగం, ధనియాలు అన్నీ వేసి మా మిక్సీకి వేస్తుంది మా మమ్మీ. చాలా బాగుంటుంది గైస్. మేము మ్యాక్సిమం మా ఇంట్లో ఎలాంటి బయటవి మసాలాలు యూజ్ చేయము, అన్నీ హోమ్ మేడే అనమాట. అన్నీ మా నాన్నమ్మ మా అమ్మ కలిసి ప్రిపేర్ చేస్తారు. ఇంకా వెజిటేబుల్ విషయానికి వస్తే మీ అందరికి తెలిసిందే, మేము రైతులం కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ పొలంలోనే పండించేస్తాము. అన్నీ పొలం నుంచే తీసుకుంటాం. మ్యాక్సిమం ఒక సమ్మర్ టైంలో ఒక్కటి కొంటాం నాకు తెలిసినంత వరకు. ఇంకా ఈ సీజన్ వస్తే మాత్రం జూన్ నుంచి జూలై నుంచి అన్నీ ఇంట్లో నుంచే పొలంలో నుండే పండినవే తీసుకుంటాము. కూరగాయలు, ఆకుకూరలు, ఈవెన్ దోశలకి నానేస్తాం కదా, వాటిని ఏమంటారు, ఉద్దిబ్యాలు, అవి కూడా మా నాన్నమ్మ పొలంలో పండిస్తుంది. ప్రతి ఒక్కటి పండిస్తుంది. ఓపికకి చాలా గ్రేట్ గైస్. ఏది కొనం, స్టిల్ ఇప్పటికీ మా ఇంట్లో అసలు ఏది అంటూ పిక్కిల్స్ కూడా కొనము, అన్నీ హోమ్ మేడే. నాకేమో అన్నీ బయటవే నచ్చుతాయి. చిన్నప్పటి నుంచి ఇంట్లో తిని అప్పుడప్పుడు బయట తినాలని ఉంటుంది కదా, సో పికిల్స్ కొంచెం బయటవి ఇష్టం అని అనుకుంటా. కానీ పెద్ద బయట కూడా ఏం పెద్ద బాగుండవు, ఉప్పు ఉప్పు ఉంటాయి. కడ్డ యాక్చువల్గా నా దగ్గర లేదు, ఒక అక్క దగ్గర ఉంటే అక్కని అడిగి గ్లాస్లో ఎంచుకున్నాను. సో కొంచెం కట్. మా ఇంట్లో మా మమ్మీ ఎప్పుడు కడ్డేసి చేయదు, నేనే ఈ వీడియోస్ చూసి కడ్డేసి చేస్తే బాగుంటుంది అని చేసుకుంటున్నాను. సో మొత్తం ఎంత మంచిగా కలిపేసుకున్నాం. కొంచెం కొత్తిమీర, అలానే కరివేపాకు, ఇంకా మసాలా, చికెన్ మసాలా ఉండింటే పర్ఫెక్ట్గా ఉండేదేమో గైస్, బట్ అవి లేవు. ఇప్పుడు కొంచెం వాన్ తగ్గినట్లుంది. ఈ గ్యాప్లో మనం ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదా, ఇంకా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ అయితే కన్ఫర్మ్ పెట్టేసుకుంటాను. అంతలోపు నేను బయటకు వెళ్ళేసి కాఫీ తాగి మసాలాలు తెచ్చుకుందాము. ఇలా చేసుకోవడమే ఈజీ గైస్. బిర్యానీ ఎంత కాదన్నా 250, అది తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. రెస్టారెంట్కి వెళ్ళి ఫ్రెండ్స్తో తింటే ఓకే, బట్ ఆర్డర్ పెట్టుకుని తింటే ఒక్కదాన్నే తినాలి, అది కూడా కొంచెమే తింటారు, మొత్తం పడేస్తాను, వేస్ట్. ఇది ఇప్పుడు చికెన్ చూడండి, చికెన్ నాకు 120 వచ్చింది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి 5 రూపీస్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇంకో 20 రూపీస్ అవుతుంది. 150 లోపు చికెన్ అయిపోయింది. అంటే కూరగాయలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఏం తినను, నా ఫ్రెండ్ వస్తున్నాడు, ఇంకా నేను నా రూమ్మేట్ అమ్మాయికి ఇస్తా, అలా ముగ్గురం హ్యాపీ కడుపు నిండా తినేయచ్చు. ఈ బాక్స్లో పెట్టుకుంటాను. ఆ బాక్స్ వాష్ చేసుకోవాలి. చాలా మంచి స్మెల్ వస్తుంది గైస్. అసలైనది మర్చిపోయాం, నిమ్మకాయ. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా బాక్సెస్, ప్లేట్స్ అన్నీ వాష్ చేసేసుకున్నాను. ఆనియన్స్, 1 టొమాటో తీసుకున్నాను. నాకు తెలిసినంత వరకు చికెన్లో మ్యాక్సిమం టొమాటో యూస్ చేయరు చాలామంది, బట్ నాకు టొమాటో ఇష్టమే గైస్, మంచిగానే ఉంటుంది అనిపిస్తుంది. సో ఒక టొమాటో అంటే మొత్తం ఏమి ఇచ్చినా హాఫ్ టొమాటో యూస్ చేస్తాను కొంచెం. ఇంకా 2 ఆనియన్స్, ఒక ఆనియన్ ఏమో చికెన్ కర్రీలోకి, ఒక ఆనియన్ ఏమో స్పైసీగా నాకు అన్నంలోకి తినడానికి అనమాట. ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటే బెటర్ కదా, మరీ ఇప్పుడు కట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏడ్చేంత ఓపిక నాకు లేదు. ఇప్పుడు కట్ చేసుకోవాలి. నాకు అస్సలు నైఫ్తో చాప్ చేయడం అస్సలు రాదు. మా ఇంట్లో ఏవైనా మా మమ్మీ హెల్ప్ చేయమంటే కన్ఫామ్గా కత్తిపీట ఉంటుంది కదా, దాంతోనే చేస్తాము. ఇప్పటికీ మా ఇంట్లో కత్తిపీటతోనే కూరగాయలన్నీ కట్ చేస్తాము. ఈ రీసెంట్ టైంలోనే మా మమ్మీ కొంచెం అప్డేట్ అయింది గైస్. బెండకాయలు కానీ, మిర్చీస్ కానీ, ఇవన్నీ ఇట్లా కట్టర్ వచ్చింది కదా, అదే తీసుకెళ్ళాను, దాంతో కట్ చేసుకుంటుంది అనమాట. నాకు దాంతో కూడా సరిగ్గా రాదు. ఎప్పుడైతే దాంతో నేను ఒక్కసారి ట్రై చేస్తే నాకు అంత మంచి ఏం రాలేదు. మా మమ్మీ మాత్రం ఇప్పుడు అట్లా ట్రెండ్ అయిపోయింది. మా మమ్మీ
చాక్తో టమాటా, నాకు టమాటా అంటే కూరగాయలు కట్ చేయడమే రాదు చాక్తో. అయితే ఆయిల్ తెచ్చుకున్నా, కొంచెం ఎక్కువ వేసుకున్నానేమో అనిపిస్తుంది. సరిపోతుంది గైస్, మరి అంతకన్నా కొంచెం తక్కువ తింటే బాగోదేమో. ఇంకా ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది. నా దగ్గర కొంచెమే ఉన్నాయి గైస్. ఈ చెక్క, సమ్ ఆవాలు, జీలకర్ర, ఇవి ఆనియన్స్ చికెన్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా నేనే కుక్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ ఒక స్టాండ్లో ఉన్న పెట్టుకునేదాన్నేమో, ఆప్షన్ లేదు కాబట్టి ఈవెన్ గరిటతో తిప్పలేక కూడా పోతున్నాను. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ వచ్చాక చికెన్ అయితే వేసుకుని ప్లేట్ అయితే మూసి పెట్టేసాను. అక్కడ వెయిట్ చేయాలి తప్పదు. ఇంకా ప్లేట్ మూసేసి అయితే పెట్టేస్తాను. ఒక 10 minutes అలా పెట్టాలి. బికాజ్ మనం వాటర్లో కడిగి అలానే పెట్టేసి ఉంటాం కాబట్టి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మంచిగా మగ్గియాలి. అలా పెట్టేస్తాను. ఒక 10 minutes మనం హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవుతా గైస్. ఎలాంటి బ్లాగ్స్ కావాలో కామెంట్ చేయొచ్చు కదా, చేస్తాను. నాకంటూ ఒక ఐడియా వస్తుంది. ఇంకా నేనైతే డైలీ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా అవన్నీ చూస్తున్నారు అనుకుంటున్నాను. కొంచెం ప్లీజ్ గైస్, మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేయడానికి ఇష్టపడతాను. చాలా ఇష్టంగా ప్యాషన్తో అయితే నేను స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ ఉంటే కన్ఫర్మ్గా అంటే ఇంకా కొంచెం మోటివేషన్గా ఉంటుంది నాకు. నా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు ఇలాంటి బ్లాగ్స్ చేయండి అని. బట్ లాంగ్ వీడియోస్ కింద చాలా రేర్గా వస్తున్నాయి కామెంట్స్. కానీ మీరు మాత్రం చెప్పండి గైస్. కామెంట్స్లో కొందరు పెట్టలేకపోతున్నారు. బట్ నార్మల్గా నాకు టెక్స్ట్ చేస్తుంది అనమాట, అలాంటి బ్లాగ్స్ చేయి, ఇలాంటి బ్లాగ్స్ చేయి, అలా మాట్లాడు, సమ్ ఇంకా చేంజెస్ చేయి వీడియోస్లోనే. అలానే నాకు వచ్చినంత వరకు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను గైస్. ఫస్ట్ నుంచి పోలిస్తే ఇప్పటివరకు చాలా బెటర్ అయిపోయాను. వాయిస్ కూడా చాలా మంచిగా ఇస్తున్నాను అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను స్టార్టింగ్లో వీడియోస్ చేసినప్పుడు నా వాయిస్తోనే చాలామంది పెద్ద ప్రాబ్లం అయిపోయేది. నాకు అదేంటో అర్థమే కాదు. ఏ లాంగ్ వీడియోలైనా కన్ఫర్మ్గా ఏదోటి మనం ఏం చేస్తున్నామో చెప్పాలి. చెప్పకుండా సైలెంట్గా ఉంటే అసలుకి ఎవరు చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కొందరికి మాట్లాడినా కూడా ఏదో సోదిలా స్కిప్ చేసినట్లు అనిపిస్తుందంట. సో అందరికీ నచ్చినట్లు చేయడం కొంచెం కష్టం. నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కాబట్టి నాకు వచ్చినట్లు చేస్తున్నాను. ఇంకా మీరు ఏదైనా తప్పు చేస్తే ఎంకరేజ్ చేయండి, బట్ కొంచెం అలా చెప్పకండి, రూడ్గా చెప్పినట్లు అనిపిస్తుంది నాకు. మీ ఖచ్చితంగా మీరు నా వెంటుండి నడిపిస్తే ఇంకా మంచి మంచి చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? చూడండి మొత్తం వాటర్ అంతా ఎలా సపరేట్ అవుతుందో. ఇప్పుడు టేస్ట్ చేసేస్తుంది. అమ్మయ్య, ఫైనల్గా చికెన్ కర్రీ అయితే అయిపోయింది గైస్. ఎందుకు మధ్యలో ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటున్నారా? బికాజ్ అది కరెక్ట్ మెస్ టైం అనమాట. అందరూ వచ్చారు తినడానికి. నేను వీడియో చేస్తుంటే చాలామంది వింత చూసారు. అది కాక అక్కడ వీడియో ఇలా పట్టుకున్నా సగం మంది వచ్చేస్తున్నారు స్క్రీన్లోకి. వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చేమో, వాళ్ళతో మరీ వీడియో అప్లోడ్ చేశాక చెప్పించుకోవడం అది నాకు నచ్చదు కాబట్టి నేను అక్కడేం షూట్ చేయలేదన్నమాట. ఏం లేదు గైస్, ఫస్ట్ నేను ఒక సింపుల్గా 1 minute చెప్పేస్తాను చూడండి. నేను ఎలా చేసుకున్నానంటే కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నాక ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. నెక్స్ట్ చికెన్ యాడ్ చేసుకున్నాను. చికెన్ ఒక 10 to 15 minutes మంచి మగ్గితే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం కొంచెం మసాలా కొంచెం కారం యాడ్ చేసుకున్నాను నేను, అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక 10 to 15 minutes అలా మగ్గించుకున్నాను. కొంచెం ధనియాల పొడికి ముందు టమాటాస్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకొని గరం మసాలాలు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక 15 minutes అలా మగ్గించుకున్నాక మరి కొంచెం చికెన్ మసాలా వేసాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను.
అక్కడ మీకు నా క్లిప్లో కూడా చూసింటారు. టేస్ట్ అయితే చేశాను, చాలా బాగుంది. కొంచెం సాల్ట్ తక్కువైనట్లు అనిపించింది, అలాగే మరి సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకా అన్నీ క్లీన్ అయితే చేసేసుకొని ఇంకా అన్ని బాక్స్లకు అయితే ఇలా పెట్టేశాను. 4 మెంబర్స్కి అయితే ఇస్తున్నాను. నేను, బన్నీ, ఇంకొక అన్నయ్య, అలాగే మా రూమ్ అమ్మాయి, 4 మెంబర్స్ అయితే కలిసి తింటున్నాము. వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకవేళ బాగాలేదు పేరు పెట్టారనుకో, నెక్స్ట్ టైం అది కూడా ఇవ్వను. సో అందుకైనా బాగుందంటారేమో. నిజం చెప్పాలంటే గైస్ చాలా బాగుంది. ఎవరు ఇక్కడ చెఫ్ షర్మిలా? నేను చెఫ్ని అయిపోతా గైస్. ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కావాలంటే నా ఛానల్లో కామెంట్ చేయండి ప్లీజ్ గైస్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను, అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మంచిగా నా ఛానల్కి రీచ్ వస్తుందని ఐ హోప్ గైస్. చాలా హోప్తో అయితే ఉన్నాను. మీరందరి లవ్ అండ్ సపోర్ట్ ఉంటే కన్ఫామ్గా మంచి మంచి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే అలా కాదు ఇలా అని చెప్తే పాజిటివ్గా నేను రిసీవ్ చేసుకొని మంచిగా చేయడానికైతే ట్రై చేస్తాను. బట్ మీరు సోది ల్యాగ్ ఉంది ఇలా మాత్రం చెప్పకండి ప్లీజ్. చెప్పండి, ఒకానొక స్టేజ్ వరకే చెప్పాలి. నేను ఏం పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, రీసెంట్గా స్టార్ట్ చేశాను, రీసెంట్గా అన్నీ నేర్చుకున్నాను. ఇంకా థంబ్నెయిల్ విషయంకి వస్తే అవి కూడా చాలానే నేర్చుకుంటున్నాను. నాకు టైం కొంచెం సెట్ అవ్వడం లేదు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి. బట్ కన్ఫామ్గా వీక్లీ 2 అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా మెయిన్గా నాకు వాయిస్ ఓవరే ప్రాబ్లం అవుతుంది గైస్. తెలిసిందే కదా, రూమ్లో ఉంటాం కాబట్టి పీజీలో అందరికి నచ్చినట్లు మనం ఉండాలి, మనకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. ప్రతిసారి సైలెంట్గా ఉండాలంటే ఎవరు ఉండరు కాబట్టి కొంచెం డిలే అవుతుంది. లక్కీగా ఈరోజు నా ఫ్రెండ్స్ లేరు, ఇంకా మెస్ టైంకి అయితే వచ్చారు. వాళ్ళు తినడానికి వెళ్ళినప్పుడు ఈ గ్యాప్లో నేను ఇస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి మనం ఫినిష్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా అందరం ఉండొచ్చు. ఇంకేమైనా ఉందా గైస్ చెప్పడం? లాగ్ అయిందని మాత్రం అనుకోకండి ప్లీజ్. గబగబా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? నాకు గబగబా మాట్లాడడం చాలా ఇష్టం. చేసి నేను తినాలి, అది తినేది వీలుంటే డెఫినెట్గా క్యాప్చర్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ క్యాప్చర్ చేయకుంటే ఇదే నా లాస్ట్ క్లిప్. ఓకే గాయస్, ఇలాంటి మంచి వ్లాగ్స్ కోసం డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా పాత వీడియోస్ అన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను కొన్ని వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను. లైక్ నేను ఏమైనా డ్రెస్సెస్ కొన్నా, ఇంట్లోకి సమ్ గ్రోసరీస్ థింగ్స్ ఉంటాయి కదా, కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ అలాంటివి కొన్నప్పుడు ఆ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అవి కన్ఫామ్గా మీకు ఇలాంటివి తక్కువ ప్రైజెస్కి మాకు చూపియండి చెప్పండి అంటే మాత్రం అలాంటివి కొని మీకోసం వీడియో అయితే చేస్తాను. వీడియో కోసం ఏం కొనాను గైస్, మా ఇంట్లోకి యూజ్ అయ్యేవే కొంటాను. బికాజ్ మేము కొత్త ఇల్లు ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇంట్లోకి తగ్గట్టుగా అన్నీ కొనాలి. ఇన్నాళ్ళు చాలా ఉన్నాయి, బట్ అవన్నీ మా పాత ఇంటి వరకే ఉండాలి, కొత్త ఇంటికి కొత్తవన్నీ తెచ్చుకుంటాం అనమాట. సో అప్పుడు మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరు చూసి నన్ను ఇంత సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. ఓకే బాయ్, చలో, గుడ్ నైట్.